ఆ వెహికల్ తీసుకొని దెన్ ముఖ్యంగా దేవిలాల్ అనే అతను మీడియేటర్ తీసుకొని వీళ్ళకి సప్లై చేయడం. అల్టిమేట్ ఎండ్ అయూబ్ ఖాన్ దగ్గరికి వెళ్తుంది. ఇందులో ఏంటంటే మాకు టోటల్ నెట్వర్క్ మీద టోటల్ అవగాహన ఉంది. విల్ గెట్ ద అక్యూజ్. మళ్ళీ మేము ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం కూడా ఇతన్ని మనం పోలీస్ రిమాండ్ తీసుకొని ఇంకా ఇంట్రాగేషన్ లో అతన్ని ఇంటరాగేట్ చేసిన తర్వాత లాట్ ఆఫ్ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు రావడానికి చాలా అవకాశం ఉంది. దీంట్లో ఇతను ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా ఎలా చేశారంటే ఆయన్ ఫ్రాడ్ సంబంధించినటువంటి రాజస్థాన్ తీసుకొచ్చేసి మల్కాన్గిరిలో పెట్టి ఆయన అక్కడ ఇచ్చేసిన తర్వాత అక్కడ నుంచి ఒక సిమెంట్ కన్సైన్మెంట్ కొనుక్కొని ఖమ్మంలో దెన్ అక్కడ రీచ్ అయ్యి ఎప్పుడైతే తీసుకొచ్చే సమయంలో దాంట్లో మొత్తము ముందు అన్ని మనకట ఓపెన్ చేయగానే మీరు చూసారు దాంట్లో సిమెంట్ బ్యాగ్స్ కనబడతాయి. మధ్యలో వీటిని గాంజా బ్యాగ్స్ పెట్టడం జరిగింది. ఇది 1210 kgs ని ఈచ్ ప్యాకెట్ 500 kg 5 kg ఈచ్ ప్యాకెట్ తో కలిసి 2.5 kg పెడతారు. అట్లా ఈసారి ఇది ఎక్కువ కన్సైన్మెంట్ ఉంది కాబట్టి 5 kg ఈచ్ ప్యాకెట్ పెట్టి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళు ఈ నేరస్తులు. దీంట్లో మీకు చెప్పినట్టుగా ఇటు దేవిలాల్, అయూబ్ ఖాన్ అండ్ రామ్లాల్ ఈ ముగ్గురిని మేము వీళ్ళు క్యాచ్ చేయం. వీళ్ళు మల్కాన్గిరి నుంచి కల్లిమెళ, అక్కడ నుంచి డొంకరాయి నుంచి మోతుగూడెం నుంచి మనకు మన రాష్ట్రంలో భద్రాచలం అండ్ ఖమ్మం, సూర్యాపేట ఈ విధంగా హైదరాబాద్ పై నుంచి రాజస్థాన్ వెళ్ళే ఈ ఒక రూట్ వాళ్ళు ఉంది. ఆ రూట్ కూడా మనకు అన్రావెల్ అయింది. సో విల్ బి మోర్ ఫోకస్ ఆన్ దిస్ అండ్ ఇది వెరీ గుడ్ బ్రేక్ త్రూ. ఇంత పెద్ద కన్సైన్మెంట్ మొదటిసారిగా మనం రాచకొండ కమిషనరేట్ లో ఇది మనం 2016 లో కమిషనరేట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఇంత పెద్ద కన్సైన్మెంట్ సీజ్ చేయడం ఫస్ట్ టైం ఇది.